అందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరయ్యా అంటే తన గురించి తాను తెలుసుకుని ఉన్నవాడు. తన గురించి తాను తెలుసుకోవడం అంటే ఏమిటి? తాను ఎన్నో జన్మలు ఎత్తాడని, తాను ఒకానొక ఆత్మ పదార్థమని, ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు చేసి ఉన్నాడని, ప్రస్తుతం ఉన్నది మరొక జన్మ అని, మరొక కర్మ పరంపరలో ఉన్నాడని, భవిష్యత్తులో కూడా ఎప్పటికీ ఈ ఆత్మ పదార్థం ఉంటుందని, ఇప్పటిదాకా ఎన్నో జన్మల్లో ఎన్నో అనుభవాలు పొందాడని, ఈ వర్తమాన జన్మలో కూడాను రకరకాల రుచులు, రకరకాల అనుభవాలు పొందుతున్నాడని, ఈ పరంపర ఇలా కొనసాగుతుంటూనే ఉంటుందని, అందరికీ ఇలానే జరుగుతుంటుందని తెలుసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. ప్రతి అనుభవము తనలోంచే తనకు పుట్టిందని, తన ఆలోచన ద్వారా తనకి సృష్టింపబడ్డాయని, ఆలోచనే కారణంగా ఉండి ఒకానొక సంఘటనే కార్యంగా మారి ఆ సంఘటన నుంచి కొన్ని అనుభవాలు, కొన్ని అనుభూతులు వస్తాయి. ప్రతి అనుభూతి ద్వారా, ప్రతి అనుభవం ద్వారా తాను నేర్చుకుంటూ ఉన్నాడు, తెలిసినా తెలియకపోయినా అని తెలుసుకుని ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్. ఉగాది పచ్చడి లాంటిది. రకరకాల అనుభూతులను, రుచులను కలిగిస్తుంటుంది ప్రతి జీవితం, ప్రతి మనిషికి. తీపి అనుభవాలు, చేదు అనుభవాలు, పుల్లగా ఉండే అనుభవాలు, రకరకాల అనుభవాలు ప్రతి మనిషికి ఉగాది పచ్చడి అందిస్తుంటుంది. ప్రతి మనిషికి ప్రతి జన్మ కూడాను ఉగాది పచ్చడి లాంటిది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఉగాది. ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి తింటూనే ఉంటాం. అలాగే ప్రతి జన్మలో మనం కోరుకుంటూనే ఉంటాం. ప్రతి జన్మలోనూ రకరకాల అనుభవాలు మనకి ప్రసాదిస్తూ ఉంటుంది మన జీవితం. మనం రకరకాల మనుషులతో జీవిస్తూ ఉంటాం. అడవిలో ఉంటే రకరకాల జంతువులతో జీవిస్తాము. నగరాల్లో ఉంటే రకరకాల మనుషులతో జీవిస్తుంటాం. చుట్టూ జంతువులు ఉంటే ఒక విధమైన జీవితము, చుట్టూ మనుషులు ఉంటే రెండో విధమైన జీవితం. మనుషుల్లో కూడా క్రూర మృగాలు ఉంటాయి. పీకు తినే మనుషులు ఉంటారు. అడవుల్లో కూడాను క్రూర జంతువులు ఉంటాయి.
నగరాల్లో కూడా క్రూర జంతువులు లాంటి మనుషులు ఉంటారు. మనం కొన్ని జన్మలు అడవుల్లోనూ కొన్ని జన్మలు నగరాల్లోనూ గడుపుతూ ఉంటాం. 2 రకాల అనుభవాలు రావడం కోసం. కొన్ని జన్మలు పేదగాను, కొన్ని జన్మలు ధనికులుగాను జన్మిస్తుంటాము. 2 రకాల జన్మలు అనుభవాలు మనకి ఇస్తాయి, రకరకాల అనుభవాలు. కొన్ని జన్మలు ఆడగా జన్మిస్తాము, కొన్ని జన్మలు మగగా జన్మిస్తాము. ఆడగా ఉన్నప్పుడు ఆ అనుభవాలు, మగగా ఉన్నప్పుడు ఆ అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుని ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్. ఇవన్నీ తెలుసుకున్న నాడు ఆ పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తుంటాడంటే లోక కళ్యాణం కోసం నడుము బిగేస్తాడు. తన గురించి తాను తెలుసుకున్నవాడు, తన స్వీయ కళ్యాణం అయిపోయినవాడు. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడంటే, నాయనా అర్జున, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నేను ఇంకా చేయవలసినంటూ ఏమీ లేదు. అన్ని చేయవలసినన్ని చేశాను, తెలుసుకున్నాను. కానీ నేను లోక కళ్యాణం కోసం నడుము బిగించాను. నేనే కనుక ఊరికే కూర్చుంటే అందరూ నన్ను చూసి ఊరికే కూర్చుంటారు. కనుక నాకు అన్నీ తెలిసినా, నేను అన్నీ నేర్చుకునే ఉన్నా, నేను ఎలా నా కర్మలు చేస్తూనే ఉంటాను నాయన. నన్ను చూసి అందరూ నన్ను ఫాలో అవుతారు నాయన. నా కోసం నేను చేయవలసినవన్నీ అయిపోయినాయి. నేను తెలుసుకోవాల్సినంత తెలుసుకున్నాను. కానీ నేను సంసారంలో ఉన్నాను, నగరంలో ఉన్నాను, మానవ సమూహం మధ్యలో ఉన్నాను. ఎవరి కోసం ఉన్నాను? నా కోసం నేను లేను. ప్రపంచ మానవాళి కోసం నేను ఉన్నాను. వారు నన్ను చూసి నా దగ్గర నేర్చుకుంటారు. నేను అడవిలో ఉంటే వాళ్ళు నన్ను ఎలా చూడగలరు? జంతువులు నన్ను చూస్తాయి, మానవులు నన్ను చూడలేరు కదా. కనుక నేను నగరాల్లో పుట్టాను, సంసారంలో ఉన్నాను. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా ఎన్నో జన్మలు నేను కష్టపడ్డాను, నేను తెలుసుకున్నాను. నువ్వు ఇంకా తెలుసుకుంటూ ఉన్నావు అర్జున. నేను తెలుసుకుని ఉన్నాను నాయన. నేను ఇక్కడ నగరంలో ఉంటాను కనుక నన్ను చూసి అందరూ తెలుసుకుంటారు, చూసి నేర్చుకుంటారు. అందుకోసం నేను ఇక్కడ ఉన్నాను. సేమ్ డైలాగ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ చెప్తాడు. ఎవరిని అడిగినా, ఏ పిరమిడ్ మాస్టర్ని అడిగినా ఏం చెప్తానంటే, నాయన నేను ధ్యానం చేసి తెలుసుకున్నాను నా గురించి. కానీ రోడ్ల మీద తిరుగుతున్నాను, అందరికీ జూమ్ క్లాసెస్ చెప్తున్నాను, నాకు తెలిసింది అందరికీ చెప్తున్నాను. కరోనా రాకముందు బయట తిరిగి చెప్పాను, కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని చెప్తున్నాను. కానీ నేను చేస్తున్నది ఏంటంటే లోక కళ్యాణం కోసం నా నడుము బిగించడము, నా నోటిని ఉపయోగించడము, నా ఆలోచనలను ప్రసరింపజేయడం ఇక్కడ కూర్చుని. పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరై అంటే హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేసేవారు కాదు, ఇళ్లలో కూర్చుని తపస్సు చేసేవారు, నగరాల్లో కూర్చుని తపస్సు చేసేవారు, అందరి మధ్య కూర్చుని తపస్సు చేసేవారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతలాగా ఈ ప్రాపంచిక సంసారంలోనే భగవద్గీతను ప్రబోధించేవారే పిరమిడ్ మాస్టర్లు. ఇంకా పిరమిడ్ మాస్టర్లు లాగా కాని వాళ్ళందరూ అర్జునులు లాంటి వాళ్ళు,
అథవా కౌరవులు లాంటి వాళ్ళు. కానీ పిరమిడ్ మాస్టర్లుగా అయిన వాళ్ళు అందరూ కృష్ణుడు లాంటి వాళ్ళు. కౌరవులు లాంటి వాళ్ళకి కృష్ణుడు అక్కర్లేదు. కౌరవులు లాంటి వాళ్ళకి ధ్యానం అక్కర్లేదు, శాకాహారం అక్కర్లేదు, అహింస అక్కర్లేదు, సత్యం అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన కొట్లాటలే. వారు అందులోనే ఆనందాన్ని పొందుతారు. కౌరవులు క్రూర కార్యక్రమాల్లోనే ఆనందాన్ని పొందేవారే కౌరవులు. మేము ఎవరికి హామీ చేయము. మాకు హాని చేసేవాళ్ళు మాకు అక్కర్లేదు అనేవాళ్ళే పాండవులు. ఇక లోక కళ్యాణం కోసం మేము పుట్టాము అని తెలుసుకున్న వాళ్ళే శ్రీకృష్ణుళ్ళు. పిరమిడ్ మాస్టర్ల జాతి అంటే శ్రీకృష్ణ జాతి. ఈ పిరమిడ్ మాస్టర్ దగ్గరికి చేరే వాళ్ళంతా పాండవ జాతి. ఈ శ్రీకృష్ణ జాతిని ఎదుర్కొనే వాళ్ళంతా కౌరవ జాతి. 3 జాతులు ఉన్నాయి: కౌరవ జాతి, పాండవ జాతి, కృష్ణుళ్ళ జాతి. ఈ పిరమిడ్ మాస్టర్ అంతా కృష్ణుళ్ళ జాతికి చెందిన వాళ్ళు. అన్ని తెలుసుకుని ఉన్నవారు. జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని, ఆత్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, కార్యకారణ సిద్ధాంతాన్ని, పురోగమన సిద్ధాంతాన్ని, యోగ సిద్ధాంతాన్ని, అనేక సిద్ధాంతాలు, అన్ని సిద్ధాంతాలను తెలుసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్. ఆత్మ సిద్ధాంతం అంటే ఏమిటి? నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకున్నవాడు పిరమిడ్ మాస్టర్. జన్మ పునర్జన్మ సిద్ధాంతం అంటే ఏమిటి? నేను ఎన్నో జన్మలు ఎత్తాను ఓయ్. ప్రస్తుతం మగ శరీరంలో ఉన్నాను, ఎన్నో ఆడ శరీరాలు ఎత్తాను ఓయ్. ప్రస్తుతం ఆడ శరీరంలో ఉన్నాను, ఎన్నో మగ జన్మలు ఎత్తాను ఓయ్. కర్మ సిద్ధాంతం అంటే ఎన్నో కర్మలు చేశాను, నేను కూడా చెత్త పనులు ఎన్నో చేశాను ఓయ్. ఎన్నో చెత్త అనుభవాలు పొందాను ఓయ్. ఎన్నో జన్మలు ఎంతో మందిని హింసించాను ఓయ్. దాని ప్రతిఫలాన్ని అనుభవించాను ఓయ్. ఇంకా వద్దురా బాబు హింస అని అనుకున్నాను ఓయ్. ఎన్నో గత జన్మల కిందటి నేను ధ్యానంలోకి వచ్చాను ఓయ్. ధ్యానంలో ముందుకు సాగాను ఓయ్. కానీ ప్రపంచానికంతా నేను చెప్పలేదోయ్, కనుక ఈ జన్మలోకి వచ్చానోయ్, నేను పిరమిడ్ మాస్టర్ నోయ్, ప్రపంచానికంతా ధ్యానం చెప్పడం కోసమే నడుము బిగించిన వాడు నోయ్ అని ఈ విధంగా చెప్తుంటాడు. తన పునర్జన్మ సిద్ధాంతం గురించి, కర్మ సిద్ధాంతం గురించి చెప్తుంటాడు, తన పురోగమనం గురించి చెప్తుంటాడు. అందరూ పురోగమనంలో ఉండేవారే నాయన. ప్రతి అనుభవం ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఆయన. ఎన్ని జన్మలో, ఎన్ని అనుభవాలో, ఎన్ని పాఠాలు నేర్చుకోకుండా ఉండాలో. ఎన్ని పాఠాలు నేర్చుకుంటూ మధ్యలో ఆపేసిన వాళ్ళమో, యోగ భ్రష్టులమైన వాళ్ళమో, మళ్ళీ యోగులమైన వాళ్ళమో. ఈ విధంగా తమ గురించి తాము తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్ శ్రీకృష్ణ జాతి. రోజు జూమ్ క్లాస్లో కొత్త వాళ్ళతో ఎంతో మంది వస్తున్నారు ప్రతి చోట. మీరు ధ్యానం చెప్తారంటే కదా, మేము కూడా వస్తాము. మీరు ఫ్రీగా చెప్తున్నారంటే కదా, మేము కూడా హాయిగా వస్తాము. మా ఇంట్లో కూర్చునే మేము నేర్చుకోవచ్చు కదా.
అంటున్నారు కదా, మేము హాయిగా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటాము అని ఈ పిరమిడ్ మాస్టర్ల దగ్గర అందరికీ చేరేవాళ్లే పాండవ జాతి. ఈ పాండవ జాతిని ఇంట్లో సతాయించే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎందుకు వెళ్తున్నావు ధ్యానం, ఎందుకు కళ్ళు మూసుకుంటున్నావు, ఊరికే కూర్చుంటున్నావు, ఏం పని పాట లేదా నీకు, ఇంట్లో అత్తగారు పీడించుకు తింటారు, ఇంట్లో మామగారు కొడతారు. అయితే వాటన్నిటినీ భరిస్తూ ఈ పాండవ జాతి ఏంటంటే కౌరవ జాతి యొక్క అవమానాలను భరిస్తూ శ్రీకృష్ణ జాతికి దగ్గరికి పోయేవాళ్లే పాండవ జాతి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడాను పిరమిడ్ మాస్టర్ దగ్గర అంతా నేర్చుకుంటూ ఇంట్లో అన్ని అవమానాలను భరిస్తూ నాకు కరోనా వచ్చినా పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్న కరోనా వాళ్ళకి నేను సేవ చేయాలని నడుము బిగించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. నేను చచ్చిపోయినా సరే నా చుట్టూ ఉన్న వాళ్ళు హాయిగా బతకాలి అని నడుము బిగించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. నాకు సావు రాదు, నాకు సావు లేదు అని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. ఇలాంటి ఉదంతాలన్నీ రోజు వింటున్నాను జూమ్ క్లాసెస్లో. లెక్కలేనంత మంది శ్రీకృష్ణ జాతిలో ఉన్నారు, ఇప్పుడు లెక్కలేనంత మంది పాండవ జాతిలో ఉన్నారు. ఇక ప్రపంచం అంతా కూడాను చికెన్లు తింటూ మాంసాలు తింటూ కౌరవ జాతిలో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి ఒకటే పని, దేని చంపుకుని తిందామా అని ఒకటే పని వాళ్ళకి. కౌరవ జాతి క్రూర జాతి. ఆ ఎలక అలా పరిగెత్తుంటే దాన్ని పట్టుకుని తినేస్తారు. చైనాలో అంతే, ఏదైనా ఇలా కదులుతుంటే దాన్ని పట్టుకుని తినేస్తారు పచ్చిగా, నీళ్ళలో వేసుకుని, వేడి నీళ్ళలో వేసుకుని ఆ ఎలకని, ఆ పావుని. ఏది కదలకూడదు వాళ్ళకి. కదలుతూ కనిపిస్తే వెంటనే వాడికి నోట్లో చక్కగా నోరు ఊడుతుంది వాడికి. దీన్ని తింటే ఎంత బాగుంటుందో అంటాడు. ఆ పక్షిని, ఆ పావురాన్ని, ఆ పిట్టను, ఆ గొంగళి పురుగును కూడా తినేస్తాడు వాడు. అలాంటి దేశం చైనా దేశం. ఇక మిగతా దేశాలన్నీ కూడా అంతే. ఏ కోడిని తిందామా, ఏ మేకను తిందామా, ఏ ఆవుని తిందామా, ఏ ఎద్దుని తిందామా, ఆ ఆవుని చూస్తే వాడికి లాలాజాలు ఊడుతూ ఉంటుంది. ఈ కౌరవులకు పాండవులు బతకకూడదు, పాండవులను చంపేయాలని వాడు అరణ్యవాసం చేస్తున్న వాళ్ళని అరణ్యవాసంలో పోయి చంపుదామని ప్రయత్నించారు. అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళని భంగం చేయాలని మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, 3 జాతులు ఉన్నాయి మనవాడిలో. కౌరవ జాతి అధిక సంఖ్యలో ఉంది, పాండవ జాతి అల్ప సంఖ్యలో ఉంది, శ్రీకృష్ణ జాతి ఇంకా అల్ప సంఖ్యలో ఉంది. కానీ ప్రస్తుతం భూమండలంలో శ్రీకృష్ణ జాతి విశేషంగా అభివృద్ధి చెందుతోంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ విశేషంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కడ చూసినా పిరమిడ్ మాస్టర్లే. ఇవాళ వచ్చిన పాండవుడు రేపు శ్రీకృష్ణుడిగా మారిపోతున్నాడు. నేను నిన్ననే ధ్యానంలోకి వచ్చాను, నాకు ఇవాళ నుంచే ధ్యానం చెప్పాలని అనిపిస్తోంది అంటే నిన్న ఉన్న పాండవ జాతి ఇవాళ శ్రీకృష్ణ జాతి అయిపోయింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్లు అందరూ శ్రీకృష్ణ జాతి. వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు ఆ భగవద్గీత వస్తూనే ఉంటుంది. భగవద్గీత అందరికీ తెలుసు. నీకు భగవద్గీత తెలుసుంటే నీకు పిరమిడ్ మాస్టర్ గురించి తెలిసిపోయిందన్నమాట.
పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసుకున్నట్టే నీకు భగవద్గీత తెలిసిపోయింది అనమాట. రెండు సరి సమానం. పిరమిడ్ మాస్టర్ అంటే సంసారంలో అర్జునుడిగా ఉంటూ నిర్వాణంలో శ్రీకృష్ణుడిగా ఉన్నవారు. అర్జునుడిగాను ఉన్నవారు, శ్రీకృష్ణుడిగాను ఉన్నవారు. రెండు కలిసిన కాంబినేషనే ఒక పిరమిడ్ మాస్టర్. ఈ శ్రీకృష్ణ జాతి తమ దగ్గరకు వచ్చిన పాండవ జాతికి ఏం చెప్తుంటారు? ధ్యానం చేయబోయ్, కళ్ళు రెండు మూసుకోబోయ్, శ్వాస మీద ధ్యాస ఉంచబోయ్, మనసును నిర్మూలం చేయబోయ్. యోగివి కాదు ఆయన. ఇంట్లో గొడవలు ఉన్నాయి స్వామీజీ, అన్నీ ఉంటాయి గొడవలు, కానీ నువ్వు కళ్ళు రెండు మూసుకో, కాసేపు గొడవల నుంచి దూరంగా పో. మనసును శూన్యం చేసుకో. మనసులో ఆ గొడవలన్నీ పెట్టుకోమాక. నా ముందు కూర్చో, నా పక్కనే కూర్చో. నేను కూర్చున్నానుగా, నువ్వు కూడా కూర్చో. నీకోసం నేను చెప్తున్నాను, నా కోసం నువ్వు కూర్చో. నేను నా కోసం చెప్పడం లేదు, నీకోసమే చెప్తున్నాను. నువ్వు నా కోసం కూర్చోటం లేదు, నువ్వు నీ కోసమే కూర్చుంటున్నావు. కూర్చో నాయనా, నీ కోసం నువ్వు కూర్చో. శ్రీకృష్ణుడు ఏం చేస్తుంటాడు? ధ్యానం చెప్తూ ఉంటాడు. అర్జునుడు ఏం చేస్తుంటాడు? ధ్యానం చేస్తుంటాడు. శ్రీకృష్ణుడు చెప్పిన మాట వింటూ ఉంటాడు. శ్రీకృష్ణుడు అర్జునుడి పురోగమనం కోసమే చెప్తున్నాడు. ఆత్మ యొక్క జాగృతి కోసమే చెప్తున్నాడు. ఆత్మ యొక్క పురోగమనం కోసమే చెప్తున్నాడు. నువ్వు కూర్చోబోయ్, ధ్యానం చేయబోయ్. ఇగో ఈ పుస్తకం ఇస్తాను, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, అది చదవబోయ్. పలానా గిరిజా మేడం ఉంటుంది బెంగళూరులో, ఆవిడ దగ్గర పోయి ఆవిడ అనుభవాలన్నీ వినబోయ్. ఆవిడ దగ్గర పోయి విను. నువ్వు సజ్జన సంగతిని చేయి. ఈ పుస్తకం చదువు, ధ్యానం చేయబోయ్. ఈ మూడు పనులు చేయబోయ్. అప్పుడు విస్తారంగా నువ్వు అనుకున్నదంతా నీకు వస్తుంది. నీ ఆరోగ్యము, నీ ఆనందము, నీ సంతోషం అన్నీ నీ దగ్గరికి వస్తాయి. ఓయ్, ఏమనుకుంటున్నావు గిరిజా మేడం అంటే? ఎన్నో జన్మలు తపస్సు చేసి 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 పండిపోయి 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 ఈ జన్మలో గిరిజా మేడంగా వచ్చి ఆవిడ భూమండలం మీద ఉంది. అందరి కోసం నడుము బిగించింది ఆవిడ. ఆవిడ దగ్గర పో, ఆవిడ చెప్పిన మాట విను, సజ్జన సంగతిని చేయి. పుస్తకం చదువు, ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, యోగానంద పరమహంస, లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్, స్వామి రామ. పుస్తకాలు చదువు నాయన, ధ్యానం చేయబోయ్. నా ముందు కూర్చో. ఇంట్లో గొడవలు ఉంటాయిలే, కౌరవులు సతాయిస్తున్నారులే, నాకు తెలుసు. నువ్వు మటుకు కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస ఉంచు. ధ్యానము చేద్దామురో, రన్నలార శ్వాసను పడదామురో.
అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా పిల్లలారా పెద్దలారా ధనుకులారా పేదలారా ధ్యానము ఓయ్ ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో అంటాడు శ్రీకృష్ణ జాతి. పాండవ జాతికి చెప్తున్నాడు, ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో. అన్నలారా అక్కలారా అమ్మలారా అయ్యలారా పిల్లలారా పెద్దలారా ధనుకులారా పేదలారా ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో. ఇంకా ఏం చెప్తున్నాడు, ఇంటి కాడ ధ్యానమంట, పొలం కాడ ధ్యానమంట, బడి కాడ ధ్యానమంట, గుడి కాడ ధ్యానమంట. ఇంటి కాడ పొలం కాడ బడి కాడ గుడి కాడ ఎడనైనా ధ్యానమంటారో ఎక్కడైనా ధ్యానమంటారో ఎడనైనా ధ్యానమంటారో ఎక్కడైనా ధ్యానమంటారో ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో అంటుంది శ్రీకృష్ణ జాతి. ఎప్పుడు ఇంటి దగ్గర ధ్యానం, పొలం దగ్గర ధ్యానం, బడి దగ్గర ధ్యానం, గుడి దగ్గర ధ్యానం. గుడికి ఎందుకు వెళ్తున్నావు? ధ్యానం చేసుకో. ఎప్పుడు ధ్యానం చేసుకొని చెప్పే జాతి శ్రీకృష్ణ జాతి, పిరమిడ్ జాతి, పిరమిడ్ మాస్టర్ల జాతి. అందుకు ఉత్సాహం చూపించేవాళ్లే పాండవ జాతి. ప్రొద్దుగాల ధ్యానమంట, ప్రొద్దుగురికి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి ధ్యానమంట. ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో. ప్రొద్దుగాల ధ్యానమంట, ప్రొద్దుగురికి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి ధ్యానమంట. ఎప్పుడైనా ధ్యానమంటారో ఎక్కడైనా ధ్యానమంటారో. ఎప్పుడు చేసుకోవాలి ధ్యానం? ఎప్పుడైనా చేసుకో. పొద్దున్న చేసుకో, సాయంత్రం చేసుకో, ప్రతి అమావాస్యకి చేసుకో, ప్రతి పుణ్యమి చేసుకో. ఓయ్ ఎక్కడ చేయాలి? బడి దగ్గర చేసుకో, గుడి దగ్గర చేసుకో, పొలం దగ్గర చేసుకో, ఇంట్లో చేసుకో, ఎనీ ప్లేస్ ఎనీ టైం. ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణమంటే శక్తి అంట. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని పట్ట పెయ్యంత బాగా ఏరో మనసంతా హాయాయేరో. సార్ ధ్యానం ఎలా చేయాలి సార్ అని అడుగుతుంది పాండవ జాతి. శ్రీకృష్ణ జాతి చెప్తుంది, శ్వాస అంటే ప్రాణం అంట, ప్రాణం అంటే శక్తి అంట. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని పట్టుకోబోయ్, అప్పుడు నీ శరీరం అంతా బాగుపడుతుంది, నీ మనసు అంతా హాయిగా ఉంటుందో అని చెప్పే జాతి శ్రీకృష్ణ జాతి. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని పట్ట పెయ్యంత బాగా ఏరో. తెలంగాణ భాషలో పెయ్య అంటే శరీరం, దేహం. పెయ్యంత బాగా ఏనో మనసంతా హాయాయేరో. ఇదే టెక్నాలజీ, ఆనాపానసతి టెక్నాలజీ. శ్రీకృష్ణుడు ఇచ్చిన టెక్నాలజీ, పిరమిడ్ మాస్టర్ ఇచ్చే టెక్నాలజీ పాండవ జాతికి, ధ్యానం నేర్చుకునే వాళ్ళకి. శ్వాస అంటే ప్రాణమంట, ప్రాణం అంటే శక్తి అంట. శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణశక్తిని పట్ట పెయ్యంత బాగా ఏరో మనసంతా హాయాయేరో. ధ్యానము చేద్దాము రో శ్వాసను పడదాము రో. కళ్ళు రెండు మూసి అన్నా, కళ్ళు రెండు మూసి అన్నా, చేతులు రెండు కలిపి అన్నా.
కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చెంత ఉండాలిరో చింతలన్నీ మానాలిరో శ్వాస చెంత ఉండాలిరో చింతలన్నీ మానాలిరో ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో. కళ్ళు రెండు మూసి అన్న చేతులు రెండు కలిపి అన్న శ్వాస చెంత ఉండాలోయ్ చింతలన్నీ మానాలోయ్ అని నిరంతరం చెప్పే జాతి శ్రీకృష్ణ జాతి. శ్రీకృష్ణ జాతికి దగ్గర చేరేవాళ్లే పాండవ జాతి. పాండవులను శ్రీకృష్ణులను ఎదిరించే జాతి కౌరవ జాతి. 3 జాతులు ఉన్నాయి మానవుల్లో. ఇంకా ఏం చెప్తుంది శ్రీకృష్ణ జాతి? సూది మందు లేదంట, గోలీ మందు వద్దంట. కరోనా వచ్చిందా? సూది వద్దోయ్, గోలీ వద్దోయ్. సూది మందు లేదంట, గోలీ మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట. మన శక్తి మనకంటారో, వేరే దారి లేదంటారో. ఇంకే దారి లేదోయ్. నీ శక్తి నీ దగ్గరే ఉందోయ్. నీ శ్వాస నీ దగ్గరే ఉంది, నీ శక్తి నీ దగ్గరే ఉంది. దాన్ని పట్టుకోబోయ్. కాయపు టూపుల్లో గని ఉన్నదని చెప్పాడుగా అన్నమాచార్య వారు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారేయ అని చెప్పాడు కదా వేమన. శ్రీకృష్ణ జాతి అంతా అదే చెప్తుంటుంది. నీకు సూది మందు అక్కర్లేదు, గోలి మందు అక్కర్లేదు. నువ్వు కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. కరోనా నీకు నమస్కారం పెట్టిపోతుంది నాయన. నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. నేను చెప్పేదాన్ని నమ్మకం ఉంచు. నువ్వు యేసు ప్రభు చెప్పాడు కదా, ఆవగించేంత విశ్వాసం ఉన్నా నువ్వు పర్వతాన్ని సైతం పికరించగలవు అని చెప్పేసి నువ్వు కరోనా పంపించలేవా నాయన? నీకు సూది మందు కావాలా నాయన? గోలీ మందు కావాలా నాయన? యేసు ప్రభువు చెప్పిన దాని మీద నమ్మకం లేదా నాయన? నేను కూడా అదే చెప్తున్నా నాయన. జర చేయవే అంటోంది శ్రీకృష్ణ జాతి. సూది మందు లేదంట, గోలీ మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట. ₹1 ఖర్చు చేయక్కర్లేదు. ఇంట్లో కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు. పైసా ఖర్చు లేదంట, డాక్టర్ అసలే వద్దంట. మన శక్తి మనకంటారో, వేరే దారి లేదంటారో. ధ్యానము చేద్దామురో, శ్వాసను పడదామురో. ఈ రోగాలు రావడానికి అసలు కారణం చెప్తోంది శ్రీకృష్ణ జాతి. ఎందుకు వస్తున్నాయి అనుకో రోగాలు? నువ్వు ఎన్ని మాంసాలు తిన్నావు, ఎన్ని జంతువులను చంపావు, హింసించావు నాయన ఎన్ని జన్మల్లో. అదంతా వచ్చి నీ పట్టి పీడిస్తుంది కదా. అదే నీ రోగం. నీ పాపాలు నీ రోగాలు. చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు నాయన. అసలు పాపం అంటే ఏంటంటే హింస చేసినవే. జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించడమే పాపము. నీకు మాంసం కావాలా నాయన? కోడి మాంసం కావాలా? ఆవు ఎద్దు మాంసం కావాలా? రామచంద్ర, ఏం జాతిరా నీది? కౌరవ జాతి నీది. పాండవ జ్యోతిలోకి రా, అహింసా మార్గంలోకి రా. ఏమంటోంది శ్రీకృష్ణ జాతి? హింస అంటే పాపమంట, పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట. పాపము వీడాలిరో, రోగము పోవాలిరో. హింసలోంచి అహింసలోకి రాబోయ్, మాంసంలోంచి శాకాహారంలోకి రాబోయ్. ఫస్ట్ ఆ పని చేయబోయ్. నీకు ఇంకా ఏ కరోనా రాదు, ఏ క్యాన్సర్ రాదు, ఏ బీపీ రాదు, ఏ రోగము రాదు. పాపాలు చేస్తేనే రోగాలు వస్తాయి. కారణం లేకుండా కార్యం వస్తుంది ఏమిటి? మేఘాలు లేకుండా వర్షం వస్తుంది ఏమిటి? ఎన్ని జన్మలు ఎన్ని పాపాలు చేసావో, ఎన్ని కోళ్ళ మేఘాలు తిన్నావు, ఈ జన్మలు కూడా ఎన్ని తిన్నావో లెక్కే లేదు. నీ లెక్కే నీకు తిరిగి వస్తుంది నాయన.
హింస అంటే పాపమంట, పాపమంటే రోగమంట, రోగమంటే నరకమంట, మాంసము వద్దంటరో, పాపము వద్దంటరో, ధ్యానము చేద్దా. మరి ఏం చేయాలి? పాపం వద్దు, మరి ఏం చేయాలి? హింస చేస్తావా? హింసలో ఉంటావా? ధ్యానం చేయబోయ్. హింస చూడు, హంస పకడు అని చెప్పేదే శ్రీకృష్ణ జాతి. ఈ మాటలు వినే జాతే పాండవ జాతి. ఈ మాటలు వింటున్నా పట్టించుకొని ఇంకా కోళ్ళు మేకలను తినే జాతి కౌరవ జాతి. క్రూర జాతి. కౌరవ అనేది క్రూర అనే పదం ఉంది. క్రూయల్, ఇంగ్లీష్లో క్రూయల్, సంస్కృతంలో క్రూర్, రెండు ఒకటే భాష. క్రూయల్, క్రూర, కౌరవ, ఆ పదాలన్నీ ఎలా ఉన్నాయి చూడండి. క్రూయల్, క్రూర, కౌరవ. మాంసము వీడాలిరో, పాపము మానాలిరో. ఇంకా ఏం చెప్తాం శ్రీకృష్ణ జాతి? దేహమంటే బట్టంట, ఆత్మయే మనమంట. దేహమంటే బట్టంట, ఆత్మయే మనమంట. ఆత్మ అంటే దైవమంట, దైవమంటే ఆత్మ అంట. మనమే దేవుళ్ళమంటారో, మనదే ఆనందమంటారో. మనమే దేవుళ్ళమంటారో, మనదే ఆనందమంటారో. ధ్యానము చేద్దామురో, శ్వాసను పడదామురో. ఆత్మ అంటేనే దైవము, దైవం అంటేనే ఆత్మ. మనమే దేవుళ్ళమోయ్. శ్రీకృష్ణ జాతి కోడి కూసినట్టు కూస్తుంది పొద్దున్నే లేచి. మనమంతా దేవుళ్ళమోయ్. రోజు ఆ కోడి కూస్తూనే ఉంటుంది. పిరమిడ్ జాతి, పిరమిడ్ మాస్టర్ల జాతి, కోడి జాతి. అది కూస్తూనే ఉంటుంది. అది ఏం కూస్తుంటుంది? మనమే దేవుళ్ళమోయ్. దేహమంటే బట్టంట, ఆత్మయే మనమంట. ఆత్మ అంటే దైవమంట, దైవమంటే ఆత్మ అంట. మనమే దేవుళ్ళమంటారో, మనదే ఆనందమంటారో. ఈ కోడి ఎప్పుడు ఇలానే కూస్తుంటుంది. చిన్నప్పుడు విన్నాం కోడి కొక్కడికో అనును అని చెప్పేసి. ఇప్పుడు పెద్ద గదిలో వింటున్నాం. పిరమిడ్ మాస్టరు నువ్వు దేవుడు ఓయ్ అనును అని చెప్పేసి పిరమిడ్ మాస్టర్ అంటాడు. మనం చెబుతున్నాం. పొద్దున్న లేచి కోడి కూస్తూనే ఉంటుంది. ఎప్పుడు చూసినా పిరమిడ్ మాస్టర్ నోట్లోంచి ఇదే వస్తుంది, నువ్వు దేవుడు ఓయ్. దేహం అంటే బట్ట ఓయ్, ఆత్మే దైవమోయ్. ఇంకెక్కడో దైవం లేదా, నువ్వే దైవం రా రే అని ఈ కోడి కూస్తూనే ఉంటుంది. ఏం కూస్తుంది పొద్దున్నే లేచి? దేహం అంటే బట్టంట, ఆత్మయే మనమంట. ఆత్మ అంటే దైవమంట, దైవమంటే ఆత్మ అంట. మనమే దేవుళ్ళమంటారో, మనదే ఆనందమంటారో. ధ్యానము చేద్దామురో, శ్వాసను పడదామురో. ఇంకేం చెప్తోంది ఈ కోడి? కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట. అంతా ఒకటే అంటారో, ఒకటే అంతా అంటారో. అరే శ్రీకృష్ణుడు వేరే, బుద్ధుడు వేరే, జీసస్ వేరే, అల్లా వేరే కాదురా, అంతా ఒకటే రా నాయనా అని ఈ కోడి కూస్తూనే ఉంటుంది. ఎప్పుడు పొద్దున్నే లేస్తుంది, మళ్ళీ కూస్తుంది. కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట. ఇదే కోడి, ఇది పిరమిడ్ కోడి. ఈ పిరమిడ్ కోడి ఎప్పుడు ఇలానే కూస్తూ ఉంటుంది. కృష్ణుడంటే బుద్ధుడంట, బుద్ధుడంటే యేసు అంట, యేసు అంటే అల్లా అంట, అల్లా అంటే కృష్ణుడంట. అంతా ఒకటే అంటారో, ఒకటే అంతా అంటారో.
ధ్యానము చేద్దామురో శ్వాసను పడదామురో. ఒక్కటే జాతి అంట ఒక్కటే లక్ష్యమంట, ఒక్కటే జాతి అంట ఒక్కటే లక్ష్యమంట, ఒక్కటే శ్వాస అంట ఒక్కటే ధ్యాస అంట. శ్వాస మీద ధ్యాస ఉంచుదామురో ధ్యానము చేద్దామురో. శ్వాస మీద ధ్యాస అంటారో ధ్యానము చేద్దాము. ఒకటే జాతి ఒకటే లక్ష్యము, ఒకటే గురువు ఒకటే శిష్యుడు. శ్వాసే గురువు, మనసే శిష్యుడు. నాయన శ్వాస మీద ధ్యాస ఉంచవో అని కోడి కూస్తూనే ఉంటుంది. నో మంత్రము, నో తంత్రము, నో యంత్రము, ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని ఈ పిరమిడ్ మాస్టర్ల కోడి ఈ శ్రీకృష్ణ జాతి కూస్తూనే ఉంటుంది. ఎవరు విన్నా వినకపోయినా కూస్తూనే ఉంటుంది. పొద్దున్నే లేచేది ఆ కోడి. ఈ జీవితం గురించి చెప్తుంటుంది కోడి. బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట, బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట. ఈ బ్రతుకు ఏంటనుకున్నాం? ఇదొక ఆట, ఇదొక పాట, ఇదొక నాట్యం, ఇదొక నాటకం రోయ్. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. వైరాగ్యం వద్దంటారో వైభోగం మనదంటారో, వైరాగ్యం వద్దంటారో వైభోగం మనదంటారో. శ్రీకృష్ణ జాతి చెప్తోంది, అరే వైభోగంలో జీవించరా, ఎంజాయ్ యువర్ లైఫ్, ఆడుకో, పాడుకో, డ్యాన్స్ చెయ్యి, నీ పాత్రను బాగా పోయి. నాటకం ఇది, ఇది బూటకం కాదు, ఇది నాటకం, రంజైన నాటకం. All the world is a stage. We are all mere actors. We strut and fume and do our part and depart అని చెప్పాడుగా షేక్స్పియర్. విలియం షేక్స్పియర్, సర్ విలియం షేక్స్పియర్, వాట్ ఏ గ్రేట్ మాస్టర్. ఈ బ్రతుకు ఏంటనుకుంటున్నావు? ఇదొక ఆట, ఇదొక పాట, ఇదొక నాట్యం, ఇదొక నాటకం నాయన. బ్రతుకంటే ఆట అంట, బ్రతుకంటే పాట అంట, బ్రతుకంటే నాట్యం అంట, బ్రతుకంటే నాటకం అంట. వైరాగ్యం వద్దంటారో వైభోగం మనదంటారో. ఎంజాయ్ అంటుంది వైభోగం, నో ఎంజాయ్మెంట్ అంటుంది వైరాగ్యం. కానీ శ్రీకృష్ణ జాతి ఏం చెప్తుంటుంది? ఎంజాయ్. ఉగ్గాని మిరపకాయ బజ్జీ చేసుకుని తిను, అడై అవయాలు చేసుకుని తిను, అల్లు పరాఠా తిను, ఆలు పరాఠా, రసగుల్లా తిను, వాయ్ మంచిగా పాడు, భజనలు చెయ్యి. ఓ రామని రామమెంత రుచిరా, ఏమి రుచిరా, ఎంతో రుచిరా, ఓ రామని. గొంతెత్తి పాడవోయ్, డ్యాన్స్ చేయబోయ్ నిమ్మల్లాగా. నీకెందుకు వైరాగ్యం, వైభోగం? కొన్ని రోజుల కోసం వచ్చావు, డ్యాన్స్ చేయి, పాట పాడు, మళ్ళీ వెళ్ళిపో. ఏడుస్తూ వెళ్తావా, డ్యాన్స్ చేస్తూ వెళ్తావా? ఏడిపిస్తూ అందరినీ వెళ్తావా, అందరినీ హాయిగా ఉంచుతూ వెళ్తావా? నాటకం చేయి బాగా అంటుంది ఈ కోడి జాతి, శ్రీకృష్ణ కోడి ఇది. ఇంకా ఏం చెప్తోంది ఈ శ్రీకృష్ణ జాతి? ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికిరాని మాటలంట, వద్దు వద్దు వద్దంట. ఆత్మశుద్ధి
కావాలిరో, మాట సిద్ధి ఉండాలిరో, మాట శుద్ధి ఉండాలిరో, ఆత్మసిద్ధి కలగాలిరో. నువ్వు ఏది మాట్లాడినా శ్రీకృష్ణుడిలో మాట్లాడబోయ్. నీ మాటల్లో శుద్ధత్వం ఉండాలి. అప్పుడు నీ ఆత్మ సిద్ధత్వం పొందుతుంది. ఆత్మే మాట. ఏమనుకుంటున్నావు మాట అంటే? నీ మాటే నేను శాసిస్తుంది. నోట్లోంచి వచ్చే మాటను జాగ్రత్తగా ఉంచు అని చెప్తుంది శ్రీకృష్ణ జాతి, ఈ కొత్త కోడి జాతి, పిరుడు మాస్టర్ల కోడిలు. మై డియర్ ఫ్రెండ్స్, విత్తు బట్టి చెత్తు అంట, కర్మ బట్టి ఫలితామంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, మంచిని పెంచుదామురో, మంచిని పంచుదామురో. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోబోయ్. నువ్వు చేసిందే నీకు వస్తుందోయ్. నువ్వు మంచిని విత్తితే మంచిది సంపాదిస్తావు, చెడుని విత్తితే చెడుని సంపాదిస్తావు నాయన. యాజ్ యూ సో యూ రీప్ అని చెప్తుంటుంది ఈ కోడి, శ్రీకృష్ణ కోడి. విత్తు బట్టి చెట్టు అంట, కర్మ బట్టి ఫలితం అంట, చెడు చేస్తే చెడు అంట, మంచి చేస్తే మంచి అంట, మంచిని పెంచుదామురో, మంచిని పంచుదామురో, ధ్యానము చేద్దామురో, శ్వాసను పడదామురో. ఇండియాలోన ధ్యానమంట, అమెరికాలోన ధ్యానమంట. ఈ ఇండియాలోని ధ్యానాన్ని పట్టుకునే దేశమే, మొట్టమొదటి దేశమే అమెరికా దేశం. ఇండియాలోన ధ్యానమంట, అమెరికాలోన ధ్యానమంట, రష్యాలోన ధ్యానమంట, చైనాలోన, చివరిగా వచ్చేది చైనా దేశమే ధ్యానంలోకి వచ్చి తీరుతుంది. ఇండియా వచ్చేసింది, అమెరికా వచ్చేస్తుంది, రష్యా వస్తుంది, చైనా వస్తుంది. రాకుండా ఎలా పోతుంది? అంత ప్రపంచం అంతా ధ్యానం మయం అయి తీరవలసిందే. ఇండియాలోనే ధ్యానం అంట, ఇండియా అంతా వచ్చింది కదా, అమెరికా అంతా వస్తుంది కదా, ఇంకా రష్యా ఎందుకు రాదు, చైనా ఎందుకు రాదు బాబా? ఎవరికి ఆరోగ్యం అక్కర్లేదు, ఎవరికి ఆత్మశాంతి అక్కర్లేదు, ఎవరికి పురోగమనం అక్కర్లేదు, అందరికీ కావాలి. వచ్చి తీరుతుంది. ప్రపంచమంతా ధ్యానం విస్తరిస్తుంది ఇంకొక 10 ఏళ్లలో అని చెప్తుంది శ్రీకృష్ణ కోడి జాతి. ఇండియాలోన ధ్యానమంట, అమెరికాలోన ధ్యానమంట, రష్యాలోన ధ్యానమంట. రష్యాలో ఒక గొప్ప మాస్టర్ ఉంది ఇప్పుడు, ఆ టైగాలో, ఆ అరణ్యాల్లో. ఆవిడ పుస్తకాలను చదివాం మనం. ఆవిడ పేరేంటో మర్చిపోయాను. అనస్థేషియా అంట. ఎస్, అనస్థేషియా. ఇంత గొప్పగా ఉన్నాయి పుస్తకాలు. అంటే రష్యాలో ధ్యానం రాకుండా ఎలా ఉంటుంది అనస్థేషియా ద్వారా? మై డియర్ ఫ్రెండ్, అందరూ అనస్థేషియా పుస్తకాలు చదవండి. జన్మ తరిస్తుంది. రష్యా అంతా మారిపోతుంది ఆ అనస్థేషియా అనే ఆవిడ ద్వారా. ఆవిడ అడవిలో ఉంటుంది, ఆవిడ నగరంలో ఉండదు. ఆవిడే అడవిలో ఉంటూ ఆవిడ పుస్తకాలన్నీ, ఆవిడ టీచింగ్స్ అన్నీ గొప్ప గొప్ప పుస్తకాలుగా వచ్చి ప్రపంచం అంతా చదువుతుంది ఇప్పుడు అనస్థేషియా. రష్యా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఇండియాలోన ధ్యానమంట, అమెరికాలోన ధ్యానమంట, రష్యాలోన ధ్యానమంట, చైనాలోన. చైనాలో కూడా ఎవడో ఉండి ఉంటాడు. ఎందుకు ఉండడు? ఏ దేశము గుడ్డుపోదు. చైనా దేశం ఎంత గొప్ప దేశం. లావోత్సు, సువాంగ్సు లాంటి మహాత్ములు పుట్టిన దేశం. ఎంతోమంది చైనాలో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళందరూ బయటకు వస్తారు. అనస్థేషియా గురించి మనం విన్నామా రష్యాలో? కానీ బయటకు వచ్చిందా లేదా ఆవిడే? అలాగే చైనాలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటకు వస్తారు. ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. మన పిరమిడ్ మాస్టర్ ద్వారా ఇండియా అంతా ధ్యానం అయిపోయింది. అమెరికా అంతా పిరమిడ్ మాస్టర్లే. రష్యాలో అనస్థేషియా ఉంది. ఇంకా చైనాలో రాబోయే వాళ్ళతో ఉన్నారు. కాబోయే పనులన్నీ గంధర్వులు చేస్తారు. గంధర్వులు అంటే మనకి ఇంకా తెలియని వాళ్ళు, ముందు తెలుసుకునేవాళ్ళు. ఇండియాలోన ధ్యానమంట, అమెరికాలోన ధ్యానమంట, రష్యాలోన ధ్యానమంట, చైనాలోన ధ్యానమంట,
ఎడనైనా ధ్యానం అంటారో, ఎక్కడైనా ధ్యానం అంటారో. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ అంతా శ్రీకృష్ణ జాతి. ప్రపంచం అంతా పిరమిడ్ మాస్టర్ల దగ్గరికి వస్తోంది. ఆ జాతి అంతా పాండవ జాతి. ఇంకొక 10 ఏళ్లలో కౌరవ జాతి ఉండనే ఉండదు ఈ భూమండలంలో. అలాంటి గొప్ప యుగ మార్పిడిలో మనం ఉన్నాము. నో మోర్ కౌరవ జాతి, ఓన్లీ శ్రీకృష్ణ జాతి. ఎవడు చూసినా పాండవుడే, ఎవడు చూసినా శ్రీకృష్ణుడే, ఎవడు చూసినా అర్జునుడే, ఎవడు చూసినా శ్రీకృష్ణుడే. ప్రతి కోడి ఇదే కూస్తుంది. ఇంకా పొద్దుగాల ధ్యానం అంట, పొద్దుగుంకి ధ్యానం అంట, అమావాస్య ధ్యానం అంట, పొన్నమి ధ్యానం అంట, బడి కాడ ధ్యానం అంట, గుడి కాడ ధ్యానం అంట, పొలం కాడ ధ్యానం అంట, పిరమిడ్లోనే ధ్యానం అంట. పిరమిడ్లు కట్టుకుందాం, ధ్యానం చేద్దాం, ఇంట్లో ధ్యానం చేద్దాం. లాక్డౌన్. బ్రతుకంటే ఆట అంటే, బ్రతుకంటే పాట అంటే, హాయిగా పాడుకుందాం, ఆడుకుందాం, క్రికెట్ ఆడుకుందాం, చెస్ ఆడుకుందాం, ఫుట్బాల్ ఆడుకుందాం, డ్యాన్సులు చేద్దాం, నాట్యం, నాటకాల్లో హాయిగా జీవిద్దాం, మహాయోగులుగా మహాభోగులుగా జీవిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇది శ్రీకృష్ణ జాతి. ప్రపంచమంతా శ్రీకృష్ణ జాతి కావడం కోసమే పిరమిడ్ మాస్టర్లు పుట్టారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పుట్టింది నాయన. కాసేపు హాయిగా కూర్చుందాం, ధ్యానం చేద్దాం, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం, శ్వాసానుసంధానం చేద్దాం. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. కాయపు టూపుల్లో గని ఉన్నది, ఆ గనిని కొల్లగొట్టుకుందాం. శ్వాస అంటే ప్రాణం అంటే, ప్రాణం అంటే శక్తి అంటే. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ప్రాణశక్తిని పట్టుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడుకుని ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, నో మంత్రము, నో తంత్రము, నో యంత్రము. బీ విత్ యువర్ బ్రెత్, బీ విత్ యువర్ నార్మల్ న్యాచురల్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా కూర్చుందాం, పాదాలు 2 క్రాస్ చేసుకుందాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. ఇంకొక 5 నిమిషాలు హాయిగా కూర్చుందాం. ధ్యానం కోసం వచ్చే జాతి అంటే పాండవ జాతి. ధ్యానాన్ని బోధించే జాతి అంతా శ్రీకృష్ణ జాతి. ధ్యానాన్ని ఎదుర్కొనేవాళ్ళు, ధ్యానాన్ని వద్దనుకునే వాళ్ళంతా కౌరవ జాతి. ఇంకొక 10 ఏళ్లలో కౌరవ జాతి అంతా పాండవ జాతి అయిపోతుంది. ప్రతి ఇంటిలోనూ, ప్రతి బడిలోనూ, ప్రతి గుడిలోనూ, ప్రతి పిరమిడ్లోనూ పిరమిడ్ ఉంటుంది. ఎక్కడ చూసినా ధ్యానం ఉంటుంది, పిరమిడ్ ధ్యానం ఉంటుంది, సంగీత ధ్యానం ఉంటుంది, సామూహిక ధ్యానం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప ధ్యాన యుగంలో మనం ఉన్నాము ఇప్పుడు. 5 నిమిషాలు ఎవరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస.
బెంగళూరులోని గిరిజా మేడం లాగా, రష్యాలోని అనస్తేషియా మేడం లాగా మనం ధ్యానం చేద్దాం. ఆ త్రేతాయుగంలోని సీతాదేవిలా మనం ధ్యానం చేద్దాం. ఆ సీతాదేవికి ఎప్పుడు అడవే కావాలి. మనందరం సీతాదేవిలా అవుదాం, గిరిజా మేడంలా అవుదాం, అనస్తేషియాలా అవుదాం. మై డియర్ ఫ్రెండ్స్, మనకెంత తక్కువ? మన దగ్గర కూడా శ్వాస ఉంది కదా, మనం కూడా ధ్యాస పెడతాం కదా. మన ఇంట్లో కూర్చొని మన సమయాన్ని చక్కగా వినియోగించుకుంటాం కదా, మనుషుని శూన్యం చేసుకుంటాం కదా. యోగులం అవుదాం, ఋషులం అవుదాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ, ఎవరు కళ్ళు తెరవరాదు. మనమేమి రాజ్యాలు ఏలక్కర్లేదు. మనం సీతాదేవిలా అరణ్యంలోని యోగుల్లాగా మన ఇంట్లో మనం జీవిద్దాం. గిరిజా మేడం ఏ అడవికి పోలేదు, తన ఇంట్లో తాను కూర్చుంది. తన సంసారంతో తాను సంసారం నిలుపుకుంటూ నిర్వాణంలో చేరుకుంది. ఆవిడ సకలము సాధించింది. ఆవిడ మన దగ్గరే ఉండి, మన మధ్యలోనే ఉండి. ఇప్పుడు లక్షలలో ఉన్నారు గిరిజా మేడం లాంటి వాళ్ళు. పిరమిడ్ మాస్టర్లు అందరూ గిరిజా మేడంలే, పిరమిడ్ మాస్టర్లు అందరూ అనస్తేషియాలే, పిరమిడ్ మాస్టర్లు అందరూ సీతాదేవులే. ఒకలా ఇద్దరా? లక్షలు. ఇంకే ప్రపంచం బాగుపడకుండా ఎలా ఉంటుంది? ఇంకొక 5 నిమిషాలు ఎవరు కలదరాదు. శ్వాస మీద ధ్యాస. ఈ కోడి ఎప్పుడు ఇదే కూర్చుంటుంది, శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అని చెప్పేది కొక్కరికో అంటూనే ఉంటుంది. ఇది పిరమిడ్ కోడి. ఇది
ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మై డియర్ ఫ్రెండ్స్, హింసా छोड़ो హంసా పకడో. No more Kaurava jati, only Pandava jati and Sri Krishna jati. ఆఖరి 30 సెకండ్లు. ट्वेंटी सेकेंड. टेन सेकेंड्स. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా రెండు చేతులను రెండు కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes. Thank you very much, my dear friends. Yes, Chandu. Today is Teachers' Day, September 5th. Every year we celebrate Teachers' Day and today is 5th September. టీచర్స్ డే అంటే శ్రీకృష్ణ జాతి డే. టీచర్ ఏం చెప్తున్నాడు? ధ్యానం చేయబోయ్, హింసా చూడు హంసా పకడో అంటున్నాడు. అది చెప్పేవాళ్ళంతా టీచర్స్ డే, టీచర్స్ జాతి, శ్రీకృష్ణ జాతి, సీతాదేవి జాతి, గిరిజా మేడం జాతి, అనస్థేషియా జాతి. Every pyramid master is a great teacher, and we acknowledge all the teachers in the Pyramid Spiritual Society's movement. పల్లెల్లో, వీధుల్లో, నగరాల్లో, దేశ విదేశాల్లో పిరమిడ్ మాస్టర్లంతా కూడాను మహా టీచర్స్, గొప్ప టీచర్స్. వాళ్ళందరికీ నా యొక్క అభినందనలు. ఈరోజు సెప్టెంబర్ 5th టీచర్స్ డే సందర్భంగా. ఈరోజు ద గ్రేటెస్ట్ టీచర్ శ్రీకృష్ణ ఆ భగవద్గీతను గుర్తు చేసుకుంటూ మనం టీచర్స్ డే చేసుకుంటున్నాము. పండిత్ రాధాకృష్ణన్ గారు పుట్టినరోజు టీచర్స్ డే చేసుకుంటున్నాము. గొప్ప తత్వవేత్త పండిత్ రాధాకృష్ణన్. భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు ఆయన. నేను 15 ఏళ్ల సంవత్సరంలోనే వయసులోనే పండిత్ రాధాకృష్ణన్ గారు 2 వాల్యూమ్స్ చదివాను, ఇండియన్ ఫిలాసఫీ. నాకు ఆయన ఎంతో ప్రియతముడు 15 ఏళ్ల వయసులోనే. ఇలాంటి గొప్ప టీచర్స్ డే రోజుకి మనం చేసుకుంటున్నాము. అందుకే ఈరోజు కాన్సెప్ట్ వచ్చింది శ్రీకృష్ణ జాతి అని చెప్పేసి. ఈ టీచర్ దగ్గర చేరే స్టూడెంటే పాండవ జాతి. వీళ్ళిద్దరిని ఎదిరించే వాళ్లే కౌరవ జాతి. కౌరవ జాతి అంతా అంతమయ్యే రోజులు వచ్చాయి. ఎక్కడ చూసినా పాండవ జాతే, ఎక్కడ చూసినా శ్రీకృష్ణ జాతే. కంగ్రాచులేషన్ టు ఆల్ ద టీచర్స్. వాట్ డు వి టీచ్? We teach ahimsa. What do we teach? We teach meditation. We teach ahimsa as Gandhiji taught us. We teach meditation as Gautam Buddha taught us.
We teach ahimsa as Vardhaman Mahavir taught us. And we teach the same things. We teach ahimsa, non-killing, non-violence, non-interference. And we teach meditation, we teach anapanasati. Today is a very great teacher's day. We pay thanks to all the teachers of our schools, our colleges, whoever taught us whatever. Our English teacher, our mathematics teacher, our geography teacher, our science teacher, our history teacher, all the teachers in the schools and colleges. Teaching is the noblest profession, my dear friends. Let us teach and teach and teach and teach and teach to each and each and each and each and each. Thank you, thank you, thank you. Next. Today, it is Teachers' Day, my dear friends. In the Pyramid Valley, we are celebrating the Teachers' Day by paying tributes to the greatest teacher of spirituality, Harold W. Percival. I am daily reading his great book, Thinking and Destiny, and I am writing extracts from that book every day. Such a great book, Thinking and Destiny, my dear friends, on this occasion of Teachers' Day. Our greatest master, Sri S.K. Rajanji, is going to deal at length on this great topic of thinking and destiny, written by the greatest master, Harold W. Percival. We want to introduce this book, Thinking and Destiny. From today onwards, Sri S.K. Rajanji, our senior most Pyramid master, will explain this book, Thinking and Destiny. The title itself is wonderful. As you think, so it becomes. Yad bhavam tad bhavati. Your thoughts are great beings, creating great destinies for you. Or your thoughts are worst beings, creating worst destiny for you. Be careful with your thoughts. Then you are having wonderful destinies. If you are careless with your thoughts, you are going to have horrible destinies. Sri S.K. Rajanji has kindly consented to deal at length on this great book, this great teaching, from this great teacher of spiritual science, Harold W. Percival. This is the best book I am holding, best book in the whole world. Something very different from all the other books. Many things are same, but some things are difficult. Some things are different. Whatever may be the differences, whatever may be the difficulties, we have to read this book. The more you study this book, the better person you will be. You will have more scientific thinking. I want everybody to read this book. I know it is a very difficult book, but we have to do difficult things. We are not here to do easy things. In every given lifetime, we are here to do some difficult things. And reading this book is a difficult thing. That's why we must do this.
And Sri S.K. Rajanji would make it as very easy to go through this book, the concepts of this book. The nature units on the nature side slowly become ultimate units, the intelligences, through the triune selves. This is all new terminology for everybody, very fresh concepts for everybody. If you are a candidate for new terminology in spiritual science, if you are a candidate for fresh knowledge in this spiritual science, please go through this book, Thinking and Destiny, by Harold W. Percival. Thinking creates destiny, and no thinking creates the highest destiny. No thinking is meditation, my dear friends. The more you spend time in no thinking, the better your thinking in otherwise becomes sharper and better. You don't have to necessarily think always. You have to be away from thinking for a certain period of time, which is meditation. Meditators can easily understand this book. Meditators can easily understand Bhagavad Gita, any Bhagavad Gita by any master. This is a great Bhagavad Gita by Harold W. Percival. On this Teacher's Day, we are launching this book from the Pyramid Valley International by the grace of Sri S.K. Rajan. I request S.K. Rajan to be here.